కాశీపురంలో కాకి పిచ్చుక దంపతులుండేవి. ఆ దంపతులకు 2 పిల్లలుంటారు. కాకి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ తన కుటుంబం సంతోషంగా ఉండేలా చూసుకునేది. పిచ్చుక కూడా ఇంటి వద్ద తన పిల్లలకు, భర్తకు ఏం కావాలన్నా చేసి పెడుతూ ఉండేది. అలాగే ఎప్పుడూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు కాకి, ఏమిటే, నేను తొందరగా వెళ్ళాలని చెప్పానుగా, ఇంకా నువ్వు నా క్యారేజీ సిద్ధం చెయ్యలేదా? ఏం చేస్తున్నావు? అయ్యో, ఒక్క నిమిషం ఉండండి, పిల్లలకి తినిపిస్తున్నాను. పిల్లలు పుట్టాక నువ్వు నన్ను పట్టించుకోవటమే మానేశావు. నా జీవితం కుక్కలు చింపిన విస్తరైపోయింది. అబ్బబ్బా, ఇంకా ఆపుతారా? అసహ్యంగా పోల్చుకుంటున్నారు. మీరు కుక్క అంటే ఎవ్వరూ నమ్మరులేండి. ఓహో, నీకిలా అర్థమైందా? నా తల నేను బాదుకోవాలే అంటూ కాకి తన క్యారేజీ తీసుకుని బయలుదేరింది. ఏవండి, ఏవండి, మీరొక విషయం మర్చిపోయారు కదా? నేనేది మర్చిపోలేదే, అన్ని తీసుకుని వెళ్తున్నాను. అది కాదండి, ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోండి. ఏహే, ఏది మర్చిపోలేదు. ఏదైనా మర్చిపోయి ఉంటే తొందరగా చెప్పు, అవతల నాకు టైం అవుతుంది. అలా విసుక్కోకండి. అదే సంక్రాంతి పండుగ వస్తుంది కదా, దాని గురించి అంటున్నాను. నాకు గుర్తుందిలే, నువ్వేం గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కొత్త బట్టలే కదా, రేపు తీసుకొస్తానులే. రేపు భోగి పండుగ ఉంది కదండి, అదే కదా మొదటి పండుగ. అంటే ఏంటే, నువ్వు ప్రతి పండగ చేసుకోవాలనుకుంటున్నావా? మీరలా కోప్పడితే ఎలాగండి? కాస్త నేను చెప్పేది వినండి. సంక్రాంతి అంటే ఒక్క పండగే కాదు. మొదటి రోజు భోగి పండుగతో ప్రారంభమవుతుంది. తరువాత సంక్రాంతి, ఆ మరునాడు కనుమతో ముగుస్తుంది. 3 రోజులు ముచ్చటగా, ఎంతో కోలాహలంగా, ఆనందంగా జరుపుకునే అద్భుతమైన పండుగ కదా. 3 రోజుల పాటు చేసుకుంటేనే ఆనందం, తృప్తి కలుగుతుంది. సరే, ఇప్పుడేమంటావు? సంక్రాంతికి బట్టలు తీసుకొస్తాను, ఇంకా ఏం తీసుకురావాలి? రేపటి కోసం వచ్చేటప్పుడు రేగిపళ్ళు తీసుకురండి. ఇప్పుడు రేగి పళ్ళెందుకే? వాటితో ఏమైనా పచ్చడి చేస్తావా? రేపు భోగి పండుగ కదా, ఉదయం పూట భోగి మంటలు వేసి సందడిగా రోజుని ప్రారంభించాలి. ఇంకా సాయంత్రం పిల్లల మీద భోగి పండ్లు పోసే వేడుక జరుపుకోవాలండి. ఏంటే నువ్వు ఏదేదో చెప్తున్నావు? అలా చేయటం అవసరమా చెప్పు? మనకు పోయిన ఏడాది పిల్లలు పుట్టారు. ఇప్పుడు పిల్లలకి 2వ ఏడాది కావస్తుంది. మన పిల్లలు ఆనందంగా ఉండాలంటే ఈ భోగి పండ్ల వేడుక ఖచ్చితంగా చేసుకోవాలి. ఇదివరకైతే మనం దీన్ని చేసుకోలేదు. ఇప్పుడు పిల్లలున్నారు కదా, వాళ్ల కోసమైనా మనం ఆ వేడుక జరిపించుకోవాలి. ఆ భోగి పండ్ల వేడుక గురించి నేనెప్పుడు విననే లేదే. భోగి పండుగ రోజు పిల్లల తల మీద భోగి పళ్ళు పోసి వేడుక చేసుకోవాలి. రేగి పండ్లని భోగి పండ్లు అని కూడా అంటారండి. పిల్లలకు భోగి పండ్లు పోయటం వెనుక ఒక అంతరార్థం ఉంది. అది మీకు చెప్పినా అర్థం కాదు. కానీ అది చేయటం వల్ల అనేక లాభాలున్నాయి. పిల్లలకు ఎన్నో ఉపయోగాలుంటాయండి. ఏంటేంటి లాభాలా? ఏంటో ఆ లాభాలు, కాస్త వివరంగా చెప్పు. భోగి పండ్లు అంటే రేగు పండ్లు. పిల్లల తల మీద పోయటం వల్ల చిన్నారులకి నరదిష్టి, గ్రహపీడ నివారణ జరుగుతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కదా, అక్కడ భోగి పండ్లు పోయటం వల్ల పిల్లలకి జ్ఞానం పెరుగుతుంది. శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు కూడా లభిస్తాయని పండితులు చెప్తారండి. రేగు పళ్లతో పాటు అందులో బంతి, చేమంతి పూల రెక్కలు, చిల్లర నాణాలు కూడా వేస్తారు. పిల్లలకి కొత్త బట్టలు వేసి అందంగా ముస్తాబు చేసి ఇరుగు పొరుగుని పిలిచి వాళ్లతో కలిసి పిల్లలకి హారతిచ్చి దిష్టి తీయాలి. గుప్పిట నిండుగా భోగి పళ్ళు తీసుకొని పిల్లల చుట్టూ 3 సార్లు తిప్పి వాళ్ల తల మీద పొయ్యాలి. అప్పుడు దిష్టి తీసేందుకు ఉపయోగించిన పండ్లు కాబట్టి వాటిని ఎవ్వరూ తినరు. అది సరేలే, అయినా ఇప్పుడు మన పిల్లలకు అది అవసరమా చెప్పు? అది కాదండి, పిల్లల తల మీద భోగి పళ్ళు పోయటం అంటే సూర్యుడిని ఆరాధించినట్టేనని మన పండితులు చెప్పారు. సూర్యుడి ఆశీస్సులు పిల్లలకు లభించాలనే ఆలోచనతో అలా చేస్తారంట. అది కూడా 12 ఏళ్ల లోపు చిన్నారులకి తలపై భోగి పండ్లు పోస్తారు. ఆ తర్వాత ఆ పూజను చెయ్యరండి. సరేలే, వచ్చేటప్పుడు వాటిని కూడా తీసుకొస్తాలే. మర్చిపోకుండా తీసుకురండి. మొదటిసారి మన ఇంట్లో పిల్లల కోసం చేస్తున్న పండుగ ఎంతో వైభవంగా చెయ్యాలి.
సరేలే, ఖచ్చితంగా తీసుకొస్తాను. నువ్వేం కంగారు పడకు, సరేనా? ఇంత వివరంగా చెప్పావు కదా, ఇక ఆ పని చెయ్యకుండా ఉంటానా? మా ఆయన బంగారం దీనికేం తక్కువ లేదు. అని అనుకుంటూ కాకి ఇంటి నుండి బయలుదేరి వెళ్తుంది. పిచ్చుక ఇంట్లో ఏర్పాట్లని చూసుకుంటుంది. ఆ రోజు పిచ్చుక తన ఇంటిని శుభ్రం చేస్తుంది. ఇంటిని అలంకరిస్తుంది. మామిడి ఆకులను గుమ్మానికి కడుతుంది. గడపకు పసుపు పూసి కుంకుమతో అలంకరిస్తుంది. ఇంట్లోని పూజ గదిని, దేవుడి ప్రతిమలను శుభ్రం చేస్తుంది. పసుపు కుంకుమలతో దేవుని ప్రతిమలను అలంకరిస్తుంది. సాయంత్రం కాకి ఇంటికి వచ్చేసరికి ఇల్లు కాస్త కొత్తగా కనిపిస్తుంది. ఆహా, ఎంత అందంగా మార్చేశావే! అది సరే గాని ముందు నేను చెప్పింది తీసుకొచ్చారా, మర్చిపోయొచ్చారా? నువ్వు చెప్పాక తీసుకురాకుండా వస్తానా చెప్పు? ఇదిగో తెచ్చాను చూడు, రేగుపళ్ళు. ఇందులో కొన్ని తినడానికి తీసుకుంటానే. వద్దండి, మీరింక వాటిని ముట్టుకోవడానికి వీల్లేదు. వాటిని ఇచ్చేయండి. అది కాదే, కొన్నే. కొన్ని లేదు, గిన్ని లేదు, ఇచ్చేయండి అంటూ పిచ్చుక ఆ రేగుపళ్ళ సంచిని లాక్కుంటుంది. తరువాత తన భర్తకు ఆ రాత్రి వేడివేడి భోజనం చేసి వడ్డిస్తుంది. ఆ రాత్రి అలా గడిచాక మరుసటి రోజు ఆ ఇంట్లో కోలాహలం మొదలవుతుంది. ఉదయాన్నే కాకి పిచ్చుకలు లేచి చలిలో భోగిమంటలు మంటేస్తారు. చలిలో భోగిమంటలు వెలిగిస్తారు. ఇంట్లో ఉన్న పాత చెక్క వస్తువులు, పిడకలు వేసి భోగిమంటలు వేస్తారు. భోగిమంటల చుట్టూ తిరుగుతూ డాన్సులు చేస్తూ పాటలు పాడుతూ ఆనందంగా గడుపుతారు. భోగిమంటల మీద కాచిన నీటితో స్నానం చేస్తారు. కాకి పిచ్చుకలు అందంగా ముస్తాబవుతాయి. ఇక వెళ్దాం పదండి. ఎక్కడికే? అదేనండి, నిన్న చెప్పాను కదా, అప్పుడే మర్చిపోయారా? మనం ఇంటింటికి వెళ్ళి అందరినీ పిలవాలి కదా. సాయంత్రం మన ఇంట్లో జరిగే వేడుకకు రమ్మని చెప్పాలి కదా. నేను రాను, నువ్వే వెళ్ళి పిలు. కాకి అలా అనడంతో పిచ్చుకే ఇంటింటికి వెళ్లి తన ఇంట్లో సాయంత్రం పూట జరిగే భోగి పండ్ల వేడుకకు అందరినీ ఆహ్వానిస్తుంది. తీరా సాయంత్రం అవుతుంది. ఒక్కొక్కరుగా పిచ్చుక ఇంటికి వస్తారు. పక్కింటి పెద్దావిడ పావురం కూడా ఆ భోగి పండ్ల వేడుకకి వస్తుంది. ఆహా, మా కాలంలో ఈ భోగి పండ్ల వేడుక చేసుకునేవాళ్ళు. మళ్ళీ ఇన్నాళ్లకి చూస్తున్నాను. ఇప్పుడంతా సెల్ ఫోన్లో సెల్ఫీలు, రంగురంగుల చీరలతో సింగారించుకొని తిరగడాలు ఇవే సరిపోతున్నాయి. ఈ కాలంలో కూడా ఇంత బాగా భోగి పండ్ల వేడుక చేసుకున్నదాన్ని నిన్నే చూస్తున్నానమ్మా. చాలా ధన్యవాదాలండి. మీలాంటి పెద్దల ఆశీర్వాదం దక్కడం చాలా సంతోషం. ఇంత వినయంగా ఉండే కోడలు నాకు ఉండుంటే ఎంత బాగుండేదో. నా కోడలు సోకులకు తప్ప ఇలాంటి పనులకు అస్సలు పనికిరాదనుకో. బామ్మగారు, మొదటగా మీరే నా బిడ్డల్ని ఆశీర్వదించండి. రండి, అదిగో రేగుపండ్లు తీసుకోండి. పావురం రేగుపండ్లు తీసుకుని పిచ్చుక పిల్లలపై పోస్తుంది. తర్వాత అక్షింతలతో ఆశీర్వదిస్తుంది. ఆ తర్వాత పిచ్చుక, కాకి దంపతులు తమ పిల్లల తలపై రేగుపండ్లని పోసి ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన ఒక్కొక్కరు పిచ్చుక పిల్లల్ని ఆశీర్వదిస్తారు. పిచ్చుక వారందరికీ మిఠాయిల్ని పంచిపెడుతుంది. దాంతో ఆనందంగా భోగి పండ్ల వేడుక జరుగుతుంది. పండ్ల వేడుక చాలా బాగా జరిగిందండి. నాకెంతో ఆనందంగా ఉంది. నా పిల్లలకి ఉన్న దిష్టి పోయి ఏ ఇబ్బంది రాకుండా ఉండాలని భోగి పండుగ రోజు ఇలా చెయ్యాలనుకున్నాను. నేను అనుకున్నట్టే అంతా జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. నా పిల్లలకి చెయ్యాలనుకున్నాను, చేశాను. బావుందే, చాలా బావుంది. తల్లివనిపించుకున్నావు. ఇక తర్వాత ఏంటి? ఇంకేముంది, రేపు సంక్రాంతి వస్తుంది. కొత్త బట్టలు వేసుకుని ఊరంతా తిరగండి. అన్నట్టు మర్చిపోయాను, ఈ భోగి పండ్ల వేడుక మన ఇంట్లో ప్రతి ఏటా జరగాలి. పిల్లలకు 12 ఏళ్ళు వచ్చే వరకు ఇలాంటి భోగి పండుగ రోజుల్లో వేడుకలు చెయ్యాలి. సరేనా? అంటే ఈ తలనొప్పి నాకు 12 ఏళ్ల వరకు ఉంటుందా? తప్పదు మరి. అంటే 12 ఏళ్లది ఒకేసారి చేసేయొచ్చు కదే. ప్రతి ఏడాది ఎందుకు చెప్పు? మనం చేసే ఆ వేడుక మన పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుందండి. మన కోసం కాదు, మన పిల్లల కోసం ఖచ్చితంగా చెయ్యాలి. వద్దనకండి. సరే, చేద్దాంలే. అదిగో అలా నసుగుతూ చెప్పకండి.
కాస్త నవ్వుతూ చెప్పొచ్చు కదా. అలాగే చేద్దాంలే. అలా నవ్వుతూ కాకి చెప్పడంతో పిచ్చుక చాలా సంతోషిస్తుంది. ఇక సంక్రాంతి వేడుకలని ఆ కుటుంబం ఎంతో సరదాగా ఆనందంగా చేసుకుంటుంది. పిఠాపురంలో పావురం చిలుక దంపతులు నివసించేవి. చాలా రోజుల నుండి అవి తమ అబ్బాయి కాకికి పెళ్లి కావటం లేదని బాధపడుతూ ఉండేవి. కాకి మాత్రం అవేమీ పట్టించుకోకుండా చాలా ప్రశాంతంగా ఉండేది. ఆ ఊళ్ళో వాళ్లంతా పావురం చిలుక దంపతులను తమ కొడుకు కాకి పెళ్లి విషయంలో మాటలతో ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్లు. ఒకరోజు పావురం చాలా కోపంగా తన ఇంటికొస్తుంది. ఈ ఊళ్ళో వాళ్లకు సమాధానం చెప్పలేకపోతున్నాను. అందరూ నీ కొడుకు పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారు. కొందరు పనిగట్టుకొని మరీ నన్ను ఆ ప్రశ్నలతో వేధిస్తున్నారు. నీ కొడుకు మాత్రం ఇంట్లో హాయిగా తిని ప్రశాంతంగా ఉంటున్నాడు. వాడికి కొంచెమైనా బాధుందా అసలు? అదేంటండి, వాణ్ణి మీరే అలా అంటే ఎలా చెప్పండి? వాడు వింటే బాధపడతాడు. అయినా వాడికి పెళ్లి చేయడానికి ఇంకా వయసుంది కదా. ఉందిలే, భలే వయస్సు. వాడి ఈడు పిల్లలంతా పెళ్లి చేసుకొని వాళ్ల భార్యలతో కాపురాలు చేస్తున్నారు. ఈ వెధవ మాత్రం నా ప్రాణాలు తీయడానికే పుట్టినట్టున్నాడు. చిచ్చి, వాడికి కొంచెం కూడా సిగ్గుగా లేదా? ఇలా నేను తిడుతుంటే కొంచెం కూడా వాడికి కోపం రావటం లేదు చూడు. నిన్నేరా అంటున్నది. నీకేమైనా రోషం ఉందా? అమ్మా, నాకు కొంచెం టీ ఇవ్వమ్మా. అలాగే ఆ టీలో కాస్త ఉప్పు కారం వేసివ్వు. నాన్న చెప్పినట్టుగా నాకు రోషం పౌరుషం రెండూ రావాలి. వెంటనే తీసుకొచ్చివమ్మా. ఏంటేంటి చూసావే వాడేమంటున్నాడో? నేనిలా తిడుతున్నా భరిస్తున్నాడే కాని ఎదురు తిరిగి ఏమైనా మాట్లాడుతున్నాడా? ఎలాంటి కొడుకును కన్నావే? పాపం, ఊరుకోండి. వాణ్ణి తిట్టింది చాలు. కాస్త మీరు ప్రశాంతంగా ఉండండి. ఈ రోజు మన ఇంటికి మా అన్నయ్య గ్రద్ద వస్తున్నాడు. వస్తూ తనతో తన కూతురు పిచ్చుకను కూడా తీసుకొస్తున్నాడు. ఏంటి, మరదలొస్తుందా? నాకొక్క మాట కూడా చెప్పలేదు కదమ్మా. దీనికేం తక్కువ లేదు. వాళ్ల ముందు మాత్రం నా పరువు తీసే పనులు చెయ్యకు. అవును, ఇంతకీ ఎందుకొస్తున్నారు? ఏమో తెలీదండి. ఈ రోజు వస్తున్నామని కబురు చేశారు. వాళ్ళు వస్తున్నారని అన్ని ఏర్పాట్లు చేశానులేండి. సరే, మంచిది. అలా పావురం చిలుకలు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి గ్రద్ద పిచ్చుకలు వస్తారు. గ్రద్దని చూసి తన చెల్లెలు చిలుక చాలా సంతోషిస్తుంది. అలాగే మరదలు పిచ్చుకని చూసి కాకి సంబరపడిపోతుంది. ఈ విషయాల్ని పావురం గమనిస్తుంది. సరిపోయారు అమ్మా కొడుకులు. మీకు కావలసిన వాళ్ళొచ్చారు కదా, ఇక సంబరాలు చేసుకోండి. అరే, ఏంటి బావా నీ చమత్కారం? ఇంకా మానలేదా? ఇంతకీ అక్కడి పరిస్థితులెలా ఉన్నాయి? అంతా పర్వాలేదు కదా? పరిస్థితులదేముంది బావా, చలికాలం కావటం వల్ల అక్కడంతా ఇబ్బందిగానే ఉంది. పంట పొలాలకు ఉదయాన్నే వెళ్లేందుకు చాలా ఇబ్బందిగా ఉందనుకో. సూర్యుడొచ్చాక అందరం బయటకొస్తున్నాం. సాయంత్రం తొందరగా చలి పెరుగుతుంది. తట్టుకోలేకపోతున్నాం. వయసైపోతుంది కదా, కాస్త ఇబ్బందిగానే ఉంది. ఇంతకీ మీరెలా ఉన్నారు? మేమిక్కడ బ్రేక్ డాన్సులు వేసుకుంటూ చలిలో నాట్యం ఆడుతున్నాం. అదేంటండి అలా అంటారు? ఇంకెలా అనాలి? మీ అన్నయ్యేమో అక్కడ చలెక్కువగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు. అదే చలి ఇక్కడ కూడా ఉంటుంది కదా. ఆయనలాగే మనం కూడా ఇబ్బంది పడుతుంటాం కదా. అయినా కూడా మీరెలా ఉన్నారు, ఇక్కడెలా ఉంది అని అడిగితే ఎలా? అవ్వా, ఆయన ఏదో సరదాగా అన్నారులే అన్నయ్య, మీరేమనుకోకండి. బావ గురించి నాకు తెలుసు కదా చెల్లెమ్మా, ఆయన ఇంకా ఏం మారలేదు. గ్రద్ద పావురం చిలుక అలా మాట్లాడుకుంటూ ఉండగా కాకి తన మరదలు పిచ్చుకని పక్కకి తీసుకెళ్లి మాట్లాడుతుంది. ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి? మా నాన్న నా కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. నువ్వేమో ఇంకా నేను చదువుకోవాలి, పరీక్షలు రాయాలి అంటున్నావు. ఇంకొన్ని రోజులే కదా బావా, కాస్తాగు. నాకు పరీక్షలున్నాయి. అవి అవ్వగానే నువ్వు మీ ఇంట్లో చెప్పు, నేను మా ఇంట్లో చెప్తాను. మా నాన్నను చూస్తే ఊరుకునేలా లేడు. చూస్తుంటే ఆయన వీధిలో పోయే బిచ్చగత్తెను తీసుకొచ్చి నాకు కట్టబెట్టేలా ఉన్నాడు. ఆ తర్వాత నీ ఇష్టం. మావయ్య అంత పని చెయ్యడులే బావా. అయినా మన విషయం ఇంతవరకు ఇంట్లో తెలియకపోవడం ఏంటి? నాకు ఆశ్చర్యంగా ఉంది.
అలా పిచ్చుక కాకి మాట్లాడుతుంటే చాటుగా వింటున్న పావురం వెంటనే వాళ్ల ముందుకొస్తుంది. మీ విషయం మాకు ముందే తెలుసమ్మా. ఈ సన్నాసి విధవ గురించే నా బాధ. ఇప్పటికిప్పుడు మీ పెళ్లి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాని వీడు ఏ పనిలోనూ కుదురుకోలేదే. అదే ఆలోచిస్తూ ఉన్నాను. వీణ్ణి భయపెట్టడానికి అలా పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టు నటిస్తున్నాను. నా మాటల కన్నా మారతాడని అనుకుంటే ఇంకా బద్ధకస్తుడిలా మారిపోయాడు వెధవ. నేను కూడా వీళ్ల పెళ్లి విషయమే మాట్లాడడానికి వచ్చాను బావా. నా కూతురుకు ఈ వారంలోనే పరీక్షలు అవి అవ్వగానే పెళ్లి చేసేద్దాం బావా. ఇదే మంచి సమయం. అవుననుకో, కాకపోతే చలికాలం కదా, పైగా మంచు కూడా కురుస్తుంది. ఈ వాతావరణంలో పెళ్ళంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏంటి నాన్న మీరు, మంచు వల్ల కాలం ఏమైనా ఆగిపోయిందా? దాని పాటికి అది వెళ్తూనే ఉందిగా. ఇలా మీరు నా పెళ్లికి అడ్డు చెప్తారని అనుకోలేదు. మావయ్య అంతగా చెప్తున్నారు కదా. అయినా మీరిలా మాట్లాడితే ఎలా చెప్పండి? అమ్మా, నువ్వన్నా చెప్పమ్మా. పాపం పిల్లాడు బాధపడుతున్నాడు కదండీ. పిల్లాడు బాధపడితే ఎత్తుకొని ఆడించవే. ఆ విధవ ప్రేమ విషయం ఇన్ని రోజులు నాకు చెప్పనే లేదు. ఏదో కోడలి పిల్ల మొహం చూసి వాణ్ణి క్షమించొచ్చు. కాని నీ కొడుకు తొందర చూసావా? ఈ విషయంలో మాత్రం నన్ను ఎదిరిస్తున్నాడు. అందుకైనా సరే వాడి పెళ్లి చేసి తీరతాను. సరే నా పెళ్లి కొడకా? అలా పావురం అడగ్గానే కాకి పిచ్చుకలు సిగ్గుపడతారు. వాళ్ళని చూసి గ్రద్ద, చిలుక, పావురం చాలా ఆనందిస్తారు. ఇక పెళ్లికి ఏర్పాట్లు చేస్తారు. ఓవైపు చలి దంచి కొడుతూ ఉంటుంది. మరోవైపు పెళ్లి పనులు సాగుతాయి. బంధువులంతా దుప్పట్లు కప్పుకొని పెళ్లికొస్తుంటారు. ఈ చలిని నేను తట్టుకోలేకపోతున్నాన్రా భగవంతుడా. నా వల్ల కావటం లేదు. నాన్న, వయసైపోయింది కదా, అలాగే ఉంటుందిలే. నీకు నా వయసు వస్తుంది కదా, అప్పుడు అర్థమవుతుంది నా బాధ. రే నాన్న, పెళ్లి జరిగేటప్పుడు కూడా ఏంట్రా మాటలు? అవతల కోడలు చూడు ఎంత బుద్ధిగా ఉందో. బావగారు, అందరూ వచ్చినట్టే కదా, ఇంకా ఎవరైనా రావాల్సిందా? రావాలి. ఆకాశంలో ట్రాఫిక్ జామ్ అయిందంట. అందరూ విమానాల్లో ఉండిపోయారు. వాళ్ళంతా రాని పక్షంలో ఆ విమానాల్లో నుండే అక్షింతలు వేస్తారంటలే. బావగారు మళ్ళీ చమత్కారం చేస్తున్నారు. పావురం, గ్రద్ద అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే మరోవైపు చలికి అందరూ వణుకుతూ ఉంటారు. వాళ్ళని చూసి కాకి పెళ్లికి తొందర చేస్తుంటాడు. తొందరగా పెళ్లి చేసేయండి నాన్న. అవతల అందరూ చలికి ఎలా వణుకుతున్నారో చూసారా? పాపం నా భార్య పిచ్చుకకు కూడా చాలేస్తుందంట. బావా, అలా మాట్లాడుకు బావా, నాకు సిగ్గేస్తుంది. ఆ సిగ్గు ఎక్కువ కాలం ఉండదులేమ్మా. ఎలాగో ఆ దరిద్రుణ్ణి కట్టుకుంటున్నావు కదా, అది మాయమైపోతుందిలే. సరే, ఇంకా అసలు ఘట్టం ప్రారంభించండి. రే బాబు, ఆ 3 ముళ్ళు వేసై. అందరూ చలితో చస్తున్నారు. పావురం అలా చెప్పటమే ఆలస్యం. కాకి వెంటనే పిచ్చుక మెడలో 3 ముళ్ళు వేసేసింది. అందరూ చలికి వణుకుతూనే కొత్త జంటపై అక్షింతలు వేసి ఆశీర్వదించారు. చలికాలంలో అలా చలికి కష్టపడుతూనే సరదాగా కాకి పిచ్చుకల పెళ్లి జరిగిపోతుంది. ఇక ఆ తరువాత కాకి తన తండ్రి పావురంతో పాటు పనికి వెళ్తూ తన భార్య పిచ్చుకను, తల్లి చిలుకను బాగా చూసుకుంటాడు. ఆ కుటుంబం ఎంతో ఆనందంగా జీవిస్తుంది.